హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే చాలా సీరియస్ అయిపోతా నేనైతే. ఫోన్ చేసి పిలిచిన అర్జెంట్ రా అని డాన్సర్ నేను గుంజేసా చెప్తున్నాను. నేను అర్థమైందా? నేను ఏడుండే తెలుసా? కర్నూలు ఏడుంది తెలుసా? ఎన్ని కిలోమీటర్లు ఈడికెళ్ళి? 260 to 70 వస్తుంది. అంత దూరం ఉన్నా నేను. నాతో ఎట్లాంటి మజాక్ ఆడుతున్నావు? నాతో పెట్టే ఐస్ క్రీమ్ తింటున్నాం. నువ్వు మనం చూస్తే నేను సంకల్ చల్లా అయిపోవాలా పెట్టే చాప ఇట్లా చెయ్యి, సంకల్ చల్లయ్య చెయ్యరా. అరే ఆడే పెద్ద పెద్ద సంకల్ చల్లయ్య చేసి చెప్పు డాన్సర్ మాట్లాడేమన్నా. ఆడేది ఇజమన్నాడు పెట్టే చాపాన్ కార్ రావట్లేదే. అరే అట్లా కాదురా, అంటే ఎట్లా తీసుకోవద్దు నాకు మాట్లాడుతున్నా బరాబరే మాట్లాడుతున్నా. నువ్వు పోయినాకనే నువ్వు ఉన్నప్పుడు పులే, నువ్వు పోయినాక ఏం పిల్లి కాదు మేము. ఇప్పుడన్నా పులి ఆల్వేస్ టైగర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే చాలా సీరియస్ అయిపోతా నేనైతే. ఎందుకంటే వాళ్ళు నన్ను టచ్ చేసినా ఏం కాకపోతున్నా కన్నా చాలా అంటే చాలా నాకు పిచ్చి. నాకు కార్ అంటే నాకు చాలా ఇష్టం. అది దాన్ని టచ్ చేసి నాకు చెప్పకుండా కార్ కూడా తీసుకొని వెళ్ళిపోయారంట. నాకు అసలు బర్దాష్ కూడా కాలే. ఇంకా ఏమని చెప్తారు నాతోని, అరే కారు లేదు కనిపిస్తలేదు, అది చేస్తలేదు, అరే మస్తు ఎతికినాంరా, 200 పెట్రోల్ పోసుకొని తిరిగినాంరా, కార్ దొరుకుతలేదు అదని చెప్పి నాతోనే మజాక్ ఆడిరు. నాకే ప్రాంక్ చేసిరు దినాకర్ గాడు, చింటూ గాడు. నేను అస్సలు ఇనుడే లేదంటున్నా దీంట్లో అయితే. నేను ఏడా అంటే కర్నూలు అవతల ఉన్నా. నేను నైట్ బస్సు ఎక్కి వచ్చిన. ఇప్పుడు పొద్దున అవుతుంది, బస్సు ఎక్కేసి వచ్చేసిన. నాకు పిచ్చి లేస్తుంది. ఒక కార్ అంటే కొన్ని మంచి అయితే కొన్ని మంచిగా కావు బైక్. అరే వీళ్ళు మజాక్ పోయి దేనికనే మన అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ కార్ ఎవరిదని అడుగుతారు. రారా చింటూ అని చెప్పి మాట్లాడదామని అంటే మా ఇంట్లో ఇగో ఇప్పుడే 2 ముద్దలు 3 ముద్దలు అని చెప్పి మాట్లాడుతాను. చింటూ వాడు కూడా ఆనికి పోయి ఉంది, బోరాన్ ఉంది దానికి, పెద్దోడు అని చెప్పి కూడా అందరు ఒకటే. రారా ఎత్తుకుదాము, కార్ దొరకలేదు. 2 కాదు భర్పూర్ బోరాన్ ఉంది మీకు ఈ రోజు. దా జల్దీ ఎందుకురా అయిపోయింది బోరాన్ బాబా అయితే బోరాన్ బాబు. అదే చింటూ రారా, నీకు చీర కట్టిస్తా, నీకు నైట్ వేపిస్తారా, నీకు డాన్సర్ ఇంటికి చీర కట్టిస్తా, నీకు వేషాలు వేపిస్తా. 2 వద్దులు 3 వద్దులు కాదురా. అరే దిరాకర్ ఏమైనా చూపిస్తా, దావస్తా. మజాక్ ఆడుతుంది ఇంకా నడురా వీడియో ఇవ్వాలా. గంట చేసా రానా తిన్నా, ఇప్పుడే తినేసి వస్తున్నా. ఏమైంది సార్, ఫోన్ చేసి పిలిచిన అర్జెంట్ రా అని. అరే లీలేమైందిరా, లీలెందుకు కొడుతున్నావు రా? నువ్వు కాలిపీలి మాట్లాడడానికి పిలిచినావు, మాట్లాడరా. నిన్ను కొడతా దినాకర్. దేనికి కొడతావు రా భయ్? ఎందుకు తీసినావు రా కార్? ఏం తీసినా? కార్ ఏడుందరా? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. కార్ ఏడుంది చింటో, చెప్తావా చెప్పవా? కార్ తీద్దామన్నాడు పెట్టేది. ఆడేమని చేయమంటాడు వేసావా? అరే అట్లా కాదురా భయ్, తీసినాము. అయితే ఏమైందిరా భయ్? కాదురా, నువ్వు అట్లెట్లా తీస్తావు? నువ్వు కార్ ఏడుందని చెప్పిర్రా మీరు నాకు. నేను ఏడుండే తెలుసా? నేను ఏ పని పైన పోయినా తెలుసా? దగ్గర డాన్సర్ నేను గుంజేసా చెప్తున్నాను. నేను నాకు భయం అవుతుందిరా. అర్థమైందా? నేను ఏడుండే తెలుసా? కర్నూలు ఏడుంది తెలుసా? ఎన్ని కిలోమీటర్లు ఈడికెళ్ళి? 260 to 70 వస్తుంది. అంత దూరం ఉన్నా నేను. నాతో ఎట్లాంటి మజాక్ ఆడుతుర్రా మీరు? అరే ఏం లేదురా భయ్, కార్ది ఇట్లా చేసినాం అంతే. ఇక దానికి ఏమైందిరా భయ్? చెప్పు డాన్సర్ మాట్లాడేమన్నా. ఆడేది ఇజమన్నాడు పెట్టే చాపాన్ కార్ అవురా, ఆడేమని చేయమంటాడు చేస్తారా? నువ్వన్నా చెప్పవా నాకు? చెప్పురా భయ్, నువ్వే ఆరా తీయమన్నావు, ఆడే తీయమన్నాడు రా భయ్. మళ్ళా మళ్ళా నల్లికుంటాడు. తీసినారా భయ్? అవురా, ఆడేమని చేయమంటాడు చేస్తావా? చేస్తారా భయ్? చేస్తా, దోస్తాన్ కోసం చేస్తా. మళ్ళా నేను ఆడేమన్నా గానీ ఈ మాట వింటున్నావు. ఆడు తీసామన్నాడు రా భయ్. నువ్వు చెప్పురా, చెప్తున్నారా భయ్? చెప్పు అని చెప్పు. ఏమరా రే బెట్టే చెప్పు అని చెప్పు.
అరే ఇది ఇష్టం రా బాయ్ ఆడు వచ్చిండు పెట్రోల్ వేయనికి మనకి ఏమో కాలు కీళ్ళ నొప్పులు లేస్తున్నాయి అంటే ధన్మాన్ని కారు తీయమంటే ఇది ఇష్టం రా బాయ్ అంతే. ఇది వస్తుంది అప్పుడు ఎడికి పోతారా? అరే అట్లా కాదురా బాయ్, అట్లా ఎట్లా తీసుకోపోతావు దినాకర్? రా బాయ్ చేప కొడుతున్నావు కాలిపీలి ఎట్లా తీసుకోపోతావు? అరే డాన్సర్ మొత్తం పక్కలు ఇక్కలు వాళ్ళ కొట్టేసాయి. నీకేమన్నా నీకు వచ్చు కాదు నాకు వచ్చింది నువ్వే కానీ నేర్పించింది కాదురా. అసలు ఎవరిది మన్నారు గది చెప్పురా. అరే నేను ఏం చెప్పినా మీకు? అరే కారాడు దొరుకుతలేదు రా అంటే తాళం ఇంట్లో చీరలు కొందామని పోయినాంరా ఇంతోటి. అరే చీరలు కాదు నేను చెప్పేది మొన్న నువ్వు మజాక్ ఆడుతురా నాతోని? మజాక్ ఆడతారా సార్? మళ్ళా అట్లనే తీసుకోవేండు. ఏమైంది తెలుసా? చాలా అయిపోయిందిరా మీది. మొన్న మీరు బ్యాచిలర్ పార్టీకి పోయిర్రా నువ్వు వీడు కలిసి బ్యాచిలర్ పార్టీకి వామోస్ లా నేను వచ్చిందా? నీ కార్ అయిపోయిందా? ఈడు వచ్చినానికి గెలికిండు. ఏమని కారు ఉందిరా పోయా అంది తిరుగుదాం పెట్రోల్ గిట్రోల్ పోసుకొని అన్నాడు. ఇవన్నీ సునాన్సు నీకు అది డ్రైవ్ వీడియో పెట్టినాం వీడియోలో చూడు డబ్బా పోసి పెట్రోల్ పోస్తుంది. నువ్వేం రా మళ్ళా ట్యాంక్ బండ్ మీద డాన్సులు గించులు ఆడుతున్నావు. ఫ్యాన్స్ కలిసిరా పోయి. నువ్వేమరా ఏంది? నాకు లైట్స్ కలిసిరా బ్యాడ్ ఫ్యాన్ అంటారు నేను లైట్ కలవాలి. అదేంది ఇలా టుత్తా ఇలా ఇట్లా మదాకాన్నరా బాయ్ నేను మదాకాన్న ఏడుంది ఇలా కొడతా. ఏం చేస్తావు? దురాబే అని కార్ అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది రా బాయ్. ఇప్పుడు మీరు పోయారు నువ్వేమో రాంగ్ రూట్ లో పైసలు మీ డాడీ ఇస్తారా చల్లని కొడితే? వద్దురాబే అని చేయకరాబే మాట్లాడు నేనే తీసినాం కారు. అరే నువ్వు మధ్యలో మస్తు వస్తురు. అయ్యా మధ్యలో ఇచ్చలేంద్రాబే ఆడు కారు తీసామన్నాడు నువ్వు లేవా ఏమని చేసినామా రాబే కార్ని? ఇద్దరికి లొల్లులు పెడుతున్నారా? నేను చూసినారా వీడియోలా మీ యాక్టింగ్ అంతా? నేను ఉన్నప్పుడు ఒకలాగా పోయినప్పుడు ఒకలాగా. ఏమరా అట్లా చెయ్యి సంకల్ చల్ల చెయ్యరా. అరే ఆడే పెద్ద పెద్ద సంకల్ చల్ల చేసాను. మంచి వస్తుందా? చల్లగా డైలాగ్ ఏమనంటే నేను చూసుకుంటా రాబోయే అంది ఏమైతుంది నాతోటి ఏమైతుంది అని కార్లో లేచినావా? ఐస్ క్రీమ్ తమాషా చేసింది. అరే నింపుతా అంటే వాణి నింపుతా అంటారు నీ జోలికి వస్తున్నాడు. రాబే అని తప్పు లేదు. అరే ఎప్పుడా డాన్సర్ నువ్వే కారా ఏమన్నావు? ఏం చేస్తావు? అరే కారు 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 తీసుకొని తెంగాల కారు పరారు ఏం చేస్తాం వద్దురా గల్లొద్దు ఒల్లా ఏం చేస్తావు? అరే అని గల్లొద్దు రాబోయ్ మాట్లాడరా చాప మాట్లాడుతున్నా బరాబరే మాట్లాడు. నువ్వు నువ్వు ఉన్నప్పుడు పులే నువ్వు పోయినాక ఏం పిల్లి కాదు మేము. ఇప్పుడన్నా పులి ఆల్వేస్ టైగర్ గల్లొద్దు రాబోయ్. అరే నువ్వు ఇచ్చినావని వచ్చినాం రాబోయ్ అన్నం తిని. అవురా కార్ ఇట్లా తీస్తారా అని అడుగుతున్నా నేను. లేదా అని చెప్పి ప్రాంక్ ఎట్లా ఆడతారు అని అంటున్నా నేను. నువ్వు పెట్రోల్ అయిపోతే ఓపిచ్చి పెట్టాలా సైడ్ కోసి? మళ్ళా పోపిచ్చి పెడతారు మళ్ళా నేను బయట ఉన్నా మళ్ళీ ఆడే తిరుగుదాం రాబోయ్ చేద్దాం అది అని చెప్పాడు. చీరలు కొన్ని అంబేద్కర్ కాడ రాబోయ్ అబ్దుల్ కాడ 2 చీరలు కొన్నాం అంతే. దానికి వచ్చేసిన మీడేనో పోయిండు. చెప్పాలి మళ్ళా కార్ లేదు కార్ దొరకలేదు కార్ పోలీసు వాళ్ళు పట్టుకోరు అదన్ని మాటలు ఎందుకురా? టైం పాస్ చేసిండ్రా బ్యాడ్ నీతో టైం పాస్ చేస్తాడు అనుకోని అట్లనే అనుకున్నా. టైం లేదు ఏం లేదు పాస్ ఎట్లా చేస్తారా దాన్ని? దినాకర్ నువ్వు మజాకి మాటకి మజాక్ ఆడకు. మాట మాటకి మజాక్ ఆడకు. మాటకి మజాక్ మస్తు అయిపోతుంది. ఆడతలేడు రా బే ఓని వదిలే ఆగు. రాంగ్ రూట్ లో 1500 చాలా పడ్డది. ఓడిస్తా నువ్వు ఇస్తావా? నువ్వు మళ్ళా నువ్వు అరే అవురా బే చాలా మరే నీ కారు వదిలేసి తప్పు కాదా రాబే? మళ్ళా రోడ్డు మీద పార్కింగ్ లోనే పెట్టినారా? పార్కింగ్ లో లేదు రాబే రోడ్డు మీద ఉంది. మేము డబ్బా పోసినాం పెట్రోల్. దాని తాళం పైన ఉంది టాప్ మీద ఉంది తీసుకొని పోయి వచ్చినాం. అరే తాళం నేను మా ఇంట్లో ఉందని చెప్పిన యాక్టింగ్ అయ్యాక దినాకర్ ఇంట్లో లేకుండే శ్రీధర్ అప్పుడు. చెప్పురా వీనికి కుళ్ళే చెప్పాలి కుళ్ళే చెప్తున్నా. తన 2 తాళాలు ఉండేరా పోయి నీవి కార్వి ఆడికి వేయించిండు రాబే ఒకటి. ఏం చేసింది తెలుసా? మీరు ఇట్లానే వండుకున్నప్పుడు మా పొడితో తిరుగుతారా పోయి అన్నట్టు ఇటు తీసుకుంటారా పోయి అని అడిగి
నేను ఇంత ఆనం చెప్తున్నాను నువ్వు మధ్యలో రాకరా నువ్వు మధ్యలో రాక మధ్యలో ఇట్లా రాకరా బే అన్న దోస్తు అవురా మరి అట్లెట్లా తీస్తారు కార్ నాదిరా నాది కార్ నీదే రా బై బరాబర్ నాది సరేరా నువ్వు గల్లొద్దు రా బే అరే ఏమ్రా డాన్సర్ ఇది వేసుకోరా దినాకర్ నీతో ఎందుకు కొట్లాడతాం రా బై మేము మళ్ళా నింపుతా మాట్లాడుతున్నా అరే వాడిని అన్నారా నేను అరే నన్ను అన్నాడు రా బై నిన్ను అంటామా రా బై మేమేమన్నా అరే నాకు కార్ ఎందుకు తీసిరా ఒక్కటి చెప్పురా అరే చెప్పు రా బై అవసరంకి తీసిర్రా అరే రా బై టైం పాస్ అయితే రా బై నువ్వు కార్ తీసిరు వదిలేసే కార్ కనిపిస్తలేని ప్రాంక్ ఎందుకు అదే మన ఫెరారీ అరా నువ్వు కారు తీసిరు నాకు ఫెరారీ రా కొన్ని చూడు తెలుస్తుంది మాట్లాడరా బై నించోనే మాట్లాడుతున్నావు ఎగురుతున్నానా మళ్ళా నించొని మాట్లాడు చాపాడు ఎగురుతుండ్రా చూడు అరే అరే రాబోయే అలా సీరియస్ నడుస్తుంటే అరే సరేరా బై డాన్సర్ అయిపోద్ది తినకని చెప్పడానికి నింపేస్తున్నాను రారా రే గో కార్ నేర్పిస్తే నీదేంద్రా నాకు అర్థమ్మా కార్ తప్పు నీది ఏమని కారు నేర్పించేది లేకుండే అవురా దోస్తు అనుకున్నా దోస్తు ఇట్లా చేస్తాడా మళ్ళీ అందుకే దోసాన్ని నేర్పించినావా మళ్ళీ దోస్తు అంతకే ఉన్నారు రాబోయే నేను మాట్లాడుతున్నా దోసాన్ని నేర్పించినావా మళ్ళీ దోస్తు ఆడే తీసినా గమ్మునుండి రాబోయ్ అవురా ఇప్పుడు దోసాడు పోయి గుద్దికొని దోసానికి ఏమైనా అయితే ఊకుంటాడు ఐడు మళ్ళీ అజ్జోపానికి అదే కదా అందుకోసమే కదా కొట్లాడుతున్నా ఇప్పుడు కొట్టకు అరే కళ్యాణ్ మీ అన్నని ఎక్కించుకొని పోయినావుగా ఒక గాడ దాపెట్టినాం రాబోయ్ అపార్ట్మెంట్స్ లో ఉంది ఎవరితో పోయినరా నేను వాళ్ళ అన్న వాళ్ళతో ఆగురా అని మాట్లాడు దెబ్బలు తింటావా రాబోయ్ ఎవర్రా ట్యాంక్ బండ్ మీద ఫ్యాన్స్ గిన్స్ అని మాట్లాడిన వాళ్ళందరినీ వీళ్ళు వాళ్ళందరినీ వీళ్ళు ఈడే పిలిచి ఫోన్ చేసి అలా నాడికి పిలుచుకోండు మళ్ళీ ఎందుకు రాబోయ్ ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పోతావు కలుస్తా అరే ఇప్పుడు వాళ్ళందరూ రావాలా అట్లెట్లా పాటలు గిట్టలు పెట్టుకొని అరే నువ్వు వెనకాల చాలా పానం బాలే గల్లోద్లు ఏమ్రా గల్లా గిల్లా పట్టుకుంటున్నావు ఏమ్రా అనుకుంటే ఏమ్రా చాప ఏమ్రా నువ్వు మనోళ్ళు అనుకుంటే ఏమ్రా మేము డైలాగ్ బి కొట్టినా చాప మ్యా చాప చాప అని వెనకాల పడుతుంది ఒక పాప అని ఇదే నా బేటే డైలాగ్ మీ అందరు ఓర్రా ఓరి నీ దోస్తు కాదు అరే గో నువ్వు కొట్టరా నా దోస్తే నువ్వు క్లాస్మేట్ రా పోయి కొట్టొద్దు కదా రా పోయి మాట్లాడరా పోయి స్కూల్ మేట్ ఈ మజాకే వద్దురా నువ్వు మాట్లాడుతున్నారా కరా చెప్పానికి ఎప్పు రాబోయ్ మళ్ళీ సారి తీయం కార్ గీర్ అని చెప్పు రే కార్ తీయం రాబోయ్ ఇంకోసారి అర్థమైందా నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడకరా చాపా నువ్వే తప్పే రాబోయ్ నీ 10 గుద్దులు గుత్తారా నేను తీసినందుకు అరే ఇదేం షాట్ రాబోయ్ మళ్ళీ 10 గుద్దులు గుత్తా నేను 50 గుంజీలు ఇమ్మని మళ్ళా ఇంకొకసారి అంటే అది రాబోయ్ ఇది ఆడు కొట్టేటట్టు గరమ్య అది 50 గుంజీలు అరే నేనే తీయాలా వాడిపోయి ఉన్నాడు కదా నువ్వు కూడా 50 ఇప్పుడు 50 తీసారా 10 గుద్దులు తింటారా జల్దీ 1 2 3 లేకపోతే నేను దెబ్బలు తినరా బాయ్ పట్టుకో రాబోయ్ 1 2 3 4 అరే 10 ఏమైనది 11 50 12 ఎట్లా తీయాలా 22 ఇది నేను చూడలా స్కాచ్ ఎట్లా కొడతావు జిమ్ లో 24 ఒంగురా పంది ఒంగు అరే 10 20 30 డైరెక్ట్ వాడి పెరిగిన బుద్ధిమంత పెరగలే అలాగానే ఉంది అనుకో ఇప్పుడు ఇలా పనిష్మెంట్ 5 గుద్దులు ఇవన్నీ ఏందిరా బాయ్ వాడు గుంజీలు తీయమంటుండు మాట్లాడరా నాన్నమారా మాట్లాడు ఏం మాట్లాడతారా ఏమైతుందిరా ఆడు నేను పడుతుండాడు నీకు అర్థం అయితలే ఏమైతుంది నీతో ఏమైతుంది సరే మాట్లాడుతున్నా ఏం కాదురా అరే చాపా ఇంట్లో ఫైన్ కడతాం నీకు ఫైన్ కడతాం కొట్టు 1500 కొట్టు రాంగ్ ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పోతే అలా పెట్టినావా ఛార్జింగ్ పాడున్నాయి 1500 కొడతాం కొట్టు మళ్ళీ 200 కొట్టేద్దామా కొట్టేస్తాం 400 ఇమన్ ఓవన్ పైసలు మేము పెట్టుకోం 400 డీజిల్ పైసలు ఈ ఫస్ట్ అంత అక్కడ ఉంటే కొట్టేసాలా ఇక్కడ పంపడు పూరేలో సినిమా ఆడిపి సినిమా
నువ్వు లేవని తిరిగినా మేము ఎటు బొంబాయి పోవాలంటే కుంభమేళా కాశీ అయోధ్య పోతుండే వద్దా రౌండ్ కొట్టి పెట్టినాం ఇంకా సేఫ్ లా రోడ్డు మీద పోలీసు వాడు వేసుకొని పోతే తెలుస్తుండే నీకు కార్ అదే గుర్తున్నాయి ఎగురుడు అది తెలుసుకో అంటే నాకు ఇది అర్థమైందా కార్ అంటే ఇది అన్నప్పుడు నాకు మాట్లాడు మంచిగా మాట్లాడు డాన్సర్ లేవడ్డేస్తా చెప్తున్నా కిందికి కార్ అన్నప్పుడు నీకు ఇది అన్నప్పుడు రోడ్డు మీద వదిలేస్తావా నిన్ను లేపాలా కడేసేసి ఇవన్నీ ఆల్రెడీ కట్ అయిపోయినాయి గీకేసేది అంతా గీకేస్తా వద్దు అని కందాం అవి వద్దు అరే అది నీకు అందాం రా బరాబర్ మాట్లాడుతున్నా నీ కారు సరేరా మీ కారు వెళ్ళిపోతున్నా అరే కారా నీ కారు మేము తీయకపోతేరా అంటుండే ఆడుంటే ఏమైతుండే తెలుసా కానీ బిఎస్లా నువ్వు తిరిగి పేపర్లు ఆడు చాలా అని కొట్టి అప్పుడే కూల కొట్టే టైంలో తీసేస్తాం మేము నీకు అర్థమైతలే అది నువ్వేమో మమ్మల్ని 4 పైలు బి నువ్వు చూడలేక పోతుండే నీ కారు విను ఇంకా ఏదో మనోడు అని చెప్పి 400 పెట్రోల్ పోసి డబ్బా పోసినాం తెలుసా అరే నీకోసం కాకపోతే కార్ల పెట్రోల్ ఎందుకు పోసాం రాబోయ్ 400 ఎన్నడన్నా ఓపించినావా లేదా అన్నట్టు మాట్లాడుతున్నాడు చాలా మాట్లాడేస్తున్నాడు ఏం రాబోయేది 400 అరే ఇస్తున్నావు రాబాయ్ నువ్వేది ఏమన్నా పెట్రోల్ ఏం రాబాయ్ జరుగు రాబాయ్ నువ్వు అరే చాప ఏమో వీడియోలు అన్నావు వీడియోల గురించి చేస్తున్నాం రాబాయ్ నువ్వు మళ్ళీ ఇవన్నీ పంచాయతీలు ఏం పెడుతున్నావు రాబాయ్ మాటలు మాట్లాడుతున్నావు 400 రూపాయలు మాట్లాడుతుండే ఆన్సర్ మళ్ళా మనసులో పెట్టుకోవాల్సి వస్తుందిరా చాప నువ్వు ఇంట్లో కూడా పెట్టుకో వద్దురా రే నాకు అర్థమవుతుందా కారు పోతే కారు వస్తాయి అని దెబ్బలు వస్తాయి అరాబాయ్ అరే పానాలు పోతే పానాలు వస్తాయా మళ్ళా తెలియాలి పోనీ రాబాయ్ తప్పైపోయింది అని చెప్పారా తప్పైపోయింది అనిపి తప్పైపోయింది 10 గుద్దులు తిను రాబాయ్ 10 ఎందుకు 30 గుంజీలు తీసినా పోరోలు గీరోలు కాదు మొత్తం పోరోల చెడ్డీలు చింపేస్తా టీ షర్ట్లు అందరివి బట్టలు బ్యాట్లు గుంజుకుంటా మొత్తం నేను ముందే 10 గుద్దులు ఏం అశోక్ రాబాయ్ నువ్వు నిన్ను కొట్టు నిన్ను కొడతాడు రా టీషర్ట్ మీ ఇద్దరు కొట్టు రాబాయ్ బన్నీ బాయ్ తిరిగాడు మళ్ళా మా ఇంబడి బన్నీ బాయ్ వీడియో కోసం వచ్చిండు మళ్ళీ వీడియో కోసం వస్తే బన్నీ బాయ్ ఇట్లా ఉరుక్కుంటా తీయలే కదరా కార్లోనే తీసిండే ఎటు పోతాడు ఆయన దియకుర్రా ఆయన దియకుర అంటే మళ్ళీ దియకు మళ్ళా అరే మనం పేపర్ రాసుకుందాం ఈ మాటల గురించి ఇప్పుడు బన్నీ బాయ్ అయితే ఉరుక్కుంటారా వాడు అన్నట్టు మేము ఎటు అయితే రైట్ కొడతాడు బన్నీ బాయ్ బి రైట్ వస్తుండే ఎటైతే లెఫ్ట్ కొడతాడు బన్నీ బాయ్ బి లెఫ్ట్ వస్తుండే ఇప్పుడు నీ పైకి కూడా మాట్లాడుతున్నాడు ఫ్రాంక్ అన్నప్పుడు కార్లో తీయొద్దు వీడియో కిందికెళ్ళి తీయాలా ఫ్రాంక్ మేము ఉంటాం మళ్ళా కార్లు ఎందుకు పోయారు మళ్ళా మీరు అది చెప్పురా నువ్వు అంటే ఎండ కొట్టింది కాబట్టి పోయినాం రా పోయి అవురా ఇప్పుడు నువ్వు అన్ని కొడతావు అన్ని నువ్వు కొడతాడు అయిపోతుందా మేము కొట్టుకోమరా నన్ను కొడతాడు నేను అన్ని కొడతాడు నన్ను కొట్టు మీ ఇద్దరు కలిసి నిన్నెందుకు గుర్తుపోతారు కొడుకులు ఎవ్వరు మళ్ళీ నాకు పరిచయం నేను హాస్పిటల్ వేసుకోవాలా రారా బేటే గాయస్ ఇగో ఇలాగైతే పనిష్మెంట్ ఇప్పిస్తున్నా ఇగో పొరలు క్రికెట్ ఆడడానికి వస్తా గ్లౌలతో నేను పంచులు కొట్టిపిస్తున్నా బట్టలు ఏం కాదు వేసుకోబెట్టాయి మైక్ పెట్టి పాత పాగలేమో పెట్టుకోవా అంటుండు మైక్ పెట్టి ఏమన్నా పాత పగలు ఏం పెట్టుకోరు కదా ఏం పెట్టుకోరురా నువ్వు కొట్టు నేను కొట్టురా గట్టిగా కొట్టు ఏం తాగుతారేమో తెల్లవరు ఏం తాగరు చలో 3, 2, 1 స్టార్ట్ 1, 2, 3 నిజంగానే కొడుతుర్రా ఇంకా రెండు ఇట్లా కొడుతుంది చూడకాలి మనోడు అర్థమైందా ఇంకొకసారి తీస్తా పెట్టే మీరు ఏడా రాన్నారంతా మనదే కలిగి తలగా పెట్టేస్తాం ఏం చేస్తాం
మేమంతా ఆర్పేస్తాం ఆర్పేస్తాం ఏం కాదంటున్నా అయ్యో తీస్తారా ఇంకొకసారి కార్ తీయం రా భయ్ తప్పు అయిపోయింది అరే జాన్సర్ చెప్తే తీయాలా మన అంతురుకుతుంది తీయాలా నేను తీయాలా మన అరే వద్దు పెరిగినాడు రా వీడు సారీ చెప్పారా తీసినందుకు సారీ వస్తా తప్పు అయిపోయింది పడికెళ్ళి కారుతాలా లేడ ఓడగొట్టుకోండి నేను మీకోసమే రా చెప్పేది ఇంటికి ఓవాడు పోయినా కారుతాలా మీ అక్క అని చెప్పు మమ్మీకి నువ్వు తాగకరా భయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తాగదావు ఏనో కారు పెట్టేసుకుంటున్నావు సరే గాయ్స్ చూసిరుగా వీడియో అయితే మనమైతే అందరిలాగా లేకుండా మనది వారు వన్ సైడ్ ఉంటుంది ఒకటి స్క్రిప్ట్ అయినా కానీ కూడా ఫుల్ నవ్వు ఉంటుంది మనది సో ఇంత చల్లగా టీవీ చూస్తేనే బోరా అని ఫ్యాన్ వేసుకొని చూడరు కాదు ఆపమే అంటున్నా ఈ వీడియోలు వస్తున్నాయి కదా అట్లనే మంచిగా కూలర్ల ఫ్లేవర్లు దొరుకుతున్నాయి వేసుకొని వీడియో మంచిగా చూడు ఇల్లంతా మొత్తం పగ అవుతుంది అనుకో రాదు బగ సో గాయ్స్ అట్లనే మనం ప్రమోషన్ కూడా జెన్యూన్ చేస్తాం ఇట్లా ఏముండదు చెప్పి చేస్తాం ఏం చేయకూరి మీ బట్టల షాప్లో గిట్టల షాప్లో ఏమైనా ఉంటే కింద మెసేజ్ చేయరు మీది బి చేస్తాం అనుకో ఉవ్వని నమ్మకాన్ని చెప్తున్నా అదేదో మనం టైం పాస్ కి చేసేస్తాం సో ఇంకా మీకు అమ్ముతుందంట ఫోన్ పౌచులు నమ్మకూరి ఇంకా మీకు ఎట్లాంటి వీడియోలు కావాలి 83 పౌచ్ వాళ్ళు నాకు ఒకటి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద జర కామెంట్ చేయండి షాప్స్ ఉంటే మౌన్కి ఒక్క నిమిషం అట్లనే షాప్స్ కానీ ఏదైనా ప్రమోషన్ షాప్స్ చేయడం కానీ చెప్పుడానికి వచ్చి వీడియో చేస్తాం 5 తారీఖు పోరీలకు ఎగ్జామ్ ఉంది శ్రీ చైతన్య కాలేజ్ కాడ మౌన్కి చిరాగట్టి నుంచి పెడుతున్నాం రావాలనుకుంటే ఆడికి వచ్చేసి సరేనా మావన్కి నైట్ చేస్తున్నాము అందరు రావాలా మీరు ఒక 2 నిమిషాలు వీనికి ఫ్రాక్ వేస్తున్నాము జాకెట్ వేసా మౌన్కి స్లీవ్లెస్ సో గాయస్ ఇంక మిడ్డీ వేసి నేను శ్రీ చైతన్య మీకోసం వేసుకుంటాను కాలేజ్ నాకన్నా మహబూబ్నగర్ మొత్తం ఒక రోజంతా నైట్ వేసుకొని తిరుగుతాడంట. అరే అట్లా అలా కూడా చలో చలో ఇక వీడియో సరే. ఇంకా మీకు ఎలాంటి ప్రమోషన్ చేయాలన్నా కూడా కింద మెసేజ్ చేసేసేయండి గాయస్, కామెంట్ చేసేసేయండి. ఇంకా వీడియో ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. ఉంటాం అలా. రైట్ గాయ్స్, యువర్ మమ్మీ లవ్ యూ. డూ సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టకుండా మర్చిపోకండి.